మన వ్యవస్థలో అధికార పక్షం ఎంత బలమో ఎంత బాధ్యత ఉందో ప్రతిపక్షానికి కూడా అంతే బలం ఉండాలి, అంతకన్నా ఎక్కువ బాధ్యత ఉండాలి ప్రతిపక్షానికి. కానీ దురదృష్టవశాత్తు దేశవ్యాప్తంగా మన రాష్ట్రంలోనే అత్యంత చెత్త ప్రతిపక్షం ఉంది. ఎందుకు అంటున్నానంటే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేసి ఓడిపోయారో ఇప్పటికీ కూడా అదే బాటను అనుసరిస్తున్నారు. అదే నోటితోల, అదే ఫేక్ ప్రచారాలు, అదే రియాలిటీ షోలు, అదే దౌర్జన్యాలు, అవే బెదిరింపులు. ఏం సాధిద్దామని? ఓడిపోయిన ఏడాదిన్నరలో ఏం పాఠం నేర్చుకున్నారు? ఎందుకు ఓడిపోయారు? ఈవీఎంల వల్ల ఓడిపోయారు. మాట్లాడితే ఈవీఎంల వల్ల ఓడిపోయాము, ఈవీఎంల వల్ల ఓడిపోయాము అంటారు. సిగ్గు లేదా మళ్ళీ అలా చెప్పడానికి? ఈవీఎంల వల్ల ఎందుకు ఓడిపోతారండి? ఈవీఎంల వలన నిజంగా ఓడిపోతే పెద్దిరెడ్డి గారు ఎందుకు గెలుస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు గెలుస్తారు? ఆ గెలిచిన 11 మందిని ఎందుకు గెలుస్తారు? ఈవీఎంల వలన నిజంగా ఫలితాలు తారుమారైపోతాయి. పెద్ద పెద్ద వాళ్ళని ఓడించేవాళ్ళు కదా. సో ఇక్కడ ప్యూర్లీ వాళ్ళు ఎందుకు ఓడిపోయారనేది తెలుసుకోవట్లా. నిజంగా ఇక్కడ ఈవీఎంల వలన గెలిస్తే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ వాళ్ళకు కూడా ఈవీఎంల వలన గెలవాలి. వాళ్ళు గెలవడం న్యాయబద్ధంగా అంట, వాళ్ళు ఓడిపోవడం మాత్రం ఈవీఎంల వల్ల ఓడిపోయారంట. ఇది ఎక్కడ లాజిక్? అన్నిటికీ మించి నోటు దోల తగ్గడం లేదు. ఏదో గుళ్ళో లడ్డు అంటాడు, ఇంకోటి అంటాడు రప్పా నరికేస్తాం. ఆడు ఎవడు ఏం చేస్తా ఉన్నాడో పేరు రాసుకోండి. పేరైతే మీరు రాసుకోండి, దాని తర్వాత మాత్రం సినిమా మాత్రం మనం చూపిస్తామని చెప్తాం. ఒకటి చెప్తా ఉన్నా, ఎవరైనా టెండర్లలో పార్టిసిపేట్ చేయండి, ఎవడైనా రాండి, కానీ ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తాను. రేపు పొద్దున మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తాం, మళ్ళీ వెనక్కి తీసుకుంటాం. ఇది మాత్రం ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోమని. బెదిరింపులు తగ్గడం లేదు. ఏమనంటే కొత్తగా ఒక నినాదం వచ్చింది. ఏమనుకుంటారా? రప్ప అనుకుంటారా? రప్ప అనుకుంటారు. అదేమైనా నినాదమా? అదొక విధానమా? అది నినాదంగానూ పనికిరాదు, విధానంగానూ పనికిరాదు. సోషల్ మీడియా ఫ్లెక్సీలకు తప్ప దేనికి పనికి వస్తుంది? అది పోనీ జనంలో ఓట్లు వేయడానికి పనికి వస్తుందా? పనికిరాదు. సో అది మార్పు లేనట్టే కదా.